హలో డియర్ ఫౌండర్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ ముందుగా ఇక్కడ మనకు గుడ్ న్యూస్. ఓ న్యూస్ 8 అయితే మనకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ డియర్ ఫేఆర్ అండ్ డేటర్స్ అందరికీ కూడా మరొక విషయాన్ని మరి ఇక్కడ గుర్తు చేయడానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మరి షేర్ చేసుకోవడానికి ఈ యొక్క వీడియో అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈరోజు మరి రాత్రి కోవిడ్ టైం అయితే చాలా 12 ఆ టైంకల్లా మరి మనకు ఈ యొక్క ఓ న్యూస్ రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఓ న్యూస్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాము, అలాగే ఏం చేయాలి అనేది కూడా సిస్టమ్ మనకు అన్ని క్లియర్గా ముందుగా ఇక్కడ వివరించింది. కాబట్టి మనమంతా కూడా డియర్ ఫ్యామిలీ అండ్ ఫౌండర్స్ ఇక్కడ గుర్తించి ఇదంతా కూడా మీ యొక్క ఓఎస్ లాగిన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని చదువుతూ మరి 1-2 సార్లు మన యొక్క లాంగ్వేజ్ ఎంచుకొని మీ యొక్క లాంగ్వేజ్ ఎంచుకున్న తర్వాత ఖచ్చితంగా మరి ఆ యొక్క విషయాన్ని మనం ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ప్రశ్నల్ని మనం చదివి క్లియర్గా మన అర్థం చేసుకొని వాటన్నింటినీ కూడా మరి మనం ఈ యొక్క ఓ న్యూస్ 8 ద్వారా ఏదైతే సర్వే చేయబడుతుందో ఆ యొక్క సర్వేలోకి మనం వెళ్ళి అన్ని విషయాల్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. అండ్ నాకైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సర్వే కూడా మనకు ఆగస్టు 4 వరకు సమర్పించాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మరి ముందుకెళ్దాం. మరి ఇక్కడ మనకు ఓ న్యూస్ 8 ఏదైతే ఉందో వినడం మీ వంతు, అలాగే చర్యలు అవసరం. ఆగస్టు 4 లోపు చదివి ప్రతిస్పందించండి. సో ఇప్పటి వరకు ప్రతి ఓ న్యూస్ సందేశం మా నుండి మీకు వచ్చింది. నేడు అది మారుతుంది, ఎందుకంటే మేము మీ నుండి వినాలనుకుంటున్నాము. సో ఇన్ని రోజుల వరకు 1 నుంచి 7 వరకు అయితే మనకు మన టీం నుంచి, మన యొక్క కంపెనీ నుంచి, మన యొక్క సిస్టమ్ నుంచి వాళ్ళు మనకు ఓ న్యూస్ ద్వారా ఈ యొక్క సందేశాలని అందించారు. కానీ ఇప్పుడు ఆ యొక్క రూట్ మారిందన్నమాట. మన నుంచి ఆ యొక్క న్యూస్ని వాళ్ళు వినాలనుకుంటున్నారు. కాబట్టి మనం దీన్ని అందరం కూడా కరెక్ట్గా చదువుకొని ముందుకెళ్దాం. అదేవిధంగా మరి నేడు అది మారుతుంది. ఎస్, మనం ఇది చెప్పుకున్నాము. మీ నుండి మేము వినాలనుకుంటున్నాము అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. అదేవిధంగా మేము ఒక చిన్న కానీ ముఖ్యమైన సర్వేను సిద్ధం చేశాము. అది మన ప్రయాణంలోని తదుపరి దశను రూపొందించడంలో సహాయపడుతుంది. సో వాళ్ళు చేసినటువంటి సర్వే మనము నెక్స్ట్ ఏదైతే ముందుకెళ్తున్నామో వాటన్నింటిలో కూడా ఈ యొక్క సందేశాలు ఉపయోగపడతాయని వారు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో కేవలం 3 ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి, కానీ మీ సమాధానం మీరు ఎలా అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. అదేవిధంగా మనకు అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. మీరు ఎక్కడ ఉన్నారు మరియు మనందరం కృషి చేస్తున్న కలను చేరుకోవడానికి మీరు ఎంత కట్టుబడి ఉన్నారు. దయచేసి ఆలస్యం చేయవద్దు. మీ స్థానిక సహాయ మండలంలో మరియు ఆగస్టు 4 అర్ధరాత్రి సర్వే ముగుస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడే స్పందించడానికి క్లిక్ చేయండి. ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత సర్వేలో పాల్గొనడానికి మీరు మీ బ్యాక్ ఆఫీస్ని ఓఎస్ లాగిన్ అయి ఉండాలి. మీ వాయిస్ ముఖ్యం మరియు అది మీరు వినవలసిన క్షణం. మీరు ఏమనుకుంటున్నారో మాకు ఖచ్చితంగా చెప్పడానికి ఇతర అవకాశాలలో ఇది ఒక మొదటిది కావచ్చు. కలిసి ముందుకు సాగుదాం. కాబట్టి ఈ యొక్క 3 సందేశాలు, అలాగే మనకు ఇక్కడ చాలా వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి మనం వీటన్నిటిని కూడా తెలుసుకుంటూ ముందుకెళ్దాం. అలాగే అందరూ కూడా మీ యొక్క నాలెడ్జ్ ప్రకారంగా, మీ యొక్క ఐడియాల ప్రకారంగానే ఆ యొక్క విషయాలకు మీ సొంత సమాధానాలు ఇస్తూ ముందుకెళ్ళండి. సో అందరు కూడా ఒకే విధంగానే కాదు, మీకు మీ నచ్చినటువంటి సమాధానాలతో మీరు ముందుకెళ్ళచ్చు. కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అర్థం చేసుకొని ఆ యొక్క మంచి సర్వేని మరి మనమంతా పాల్పంచుకొని మనం మరి ముందుకెళ్ళడానికి మనమంతా కూడా సహాయపడతామని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకటి, మా బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ షేర్ డ్రీమ్స్ను చేరుకోవడానికి మీరు ఎంత కట్టుబడి ఉన్నారో నిజాయితీగా సమాధానం ఇవ్వడానికి అవసరమైతే దయచేసి సూచన కోసం ఓ న్యూస్ 6కి తిరిగి వెళ్ళండి.
ఇక్కడ ఒకటో క్వశ్చన్ ఏమైతే ఉందో, మనం బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ ఈ యొక్క షేర్ డ్రీమ్ను చేరుకోవడానికి మీరు ఎంత కట్టుబడి ఉన్నారు అనే దానికి మనం ఇక్కడ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నిజాయితీగా సమాధానం ఇవ్వడానికి అవసరమైతే దయచేసి సూచన కోసం, అంటే మనకు ఏదైతే ఓ న్యూస్ 6లో ఉందో దాన్ని చూసి తిరిగి మనం తెలుసుకొని ఇవ్వచ్చు. పూర్తిగా నిశ్శబ్దతతో నేను దీనిని పరిష్కరించాలనుకుంటున్నాను. కొంతవరకు నిశ్శబ్దతతో ఉన్నాను, నాకు ఇంకా ఆసక్తి ఉంది కానీ ఖచ్చితంగా తెలియదు. అలాగే మరి నేను కట్టుబడి లేను, ఈ ప్రయాణం నా కోసం కాదు. మనకిక్కడ ఏదైతే ఈ ఒక క్వశ్చన్ 1 ఉందో దాంట్లో మనకు 3 ఆన్సర్లు ఉన్నాయి. ఆ 3 ఆన్సర్లను కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా ఈ 3 ఆన్సర్లకు మరి రెండవది ఏంటంటే, ఈ కళను సాధించడానికి మీరు ఎంతకాలంగా కట్టుబడి ఉన్నారు. ఈ కళను సాధించడానికి మీరు ఎంతకాలంగా కట్టుబడి ఉండాలని సిద్ధంగా ఉన్నారు. 90 రోజుల, 180 రోజుల, లేక కాల పరిమితి ఏదైతే సరే నేను మీతోనే ఉన్నాను. కాబట్టి దీనికి మనం ఈజీగా సమాధానం ఇవ్వచ్చు. అదే కాకుండా మరి మన గమ్యాన్ని చేరుకోవడానికి ఏదైతే 3వ క్వశ్చన్ గురించి ఇక్కడ మనం చూస్తున్నామో, మన గమ్యాన్ని చేరుకోవడానికి మనం ఉపయోగిస్తున్న వాహనం సరిపోవచ్చు. మీ అభిప్రాయాన్ని ఏది బాగా లభిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు అక్కడికి చేరుకోవడానికి మనకు కొత్త బలమైన వాహనం అవసరం ఉంటుంది, నేను నమ్ముతున్నాను. మనం సాధనాన్ని సరిదిద్దుకుంటూనే ఉండగలమని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకా ఖచ్చితంగా తెలియదు, కానీ కొత్త ఎంపికను అన్వేషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది ఈ యొక్క 3 క్వశ్చన్ల ద్వారా మనం ఈ సర్వేని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఇక్కడ జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే మరి ముందుకొచ్చాను. మీరంతా ఏం చేస్తారంటే ఖచ్చితంగా మరి మీ యొక్క ఓఎస్ లాగిన్ అయ్యి అన్నీ చదువుకొని అన్నీ విన్న తర్వాతనే, అర్థం చేసుకున్న తర్వాతనే మీరు మీ సమాధానాలని ఈ యొక్క సర్వే ఫుల్ఫిల్ చేసి పూర్తి చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ అండ్ జై అన్పాసివ్, జై భారత్. థ్యాంక్ యూ మిస్టర్ ఆషర్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరి వన్. జై అన్పాసివ్. ఖచ్చితంగా ఈ యొక్క సర్వేని పూర్తి చేయగలరు. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మరింత ముందుకు తీసుకెళ్ళగలరు. థ్యాంక్ యూ ఆల్ అండ్ జై అన్పాసివ్.